క్యాన్సర్స్ ని ఆడవాళ్ళు మగవాళ్ళ కింద 2 టైప్ కింద డివైడ్ చేసేసి అందులో మనం ఒక్కొక్క క్యాన్సర్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. మగవాళ్ళలో కామన్ క్యాన్సర్స్, ఆడవాళ్ళలో కామన్ క్యాన్సర్స్ కింద తీసేసుకుంటే, ఆడవాళ్ళలో కామన్ క్యాన్సర్స్ మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, ఇప్పుడు అది తగ్గుముఖం పడుతుంది. ఆడవాళ్ళలో ప్రస్తుతానికి సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం. వీటి కారణాలు చాలా ఉన్నాయి, మనం తర్వాత డిస్కస్ చేద్దాము. తర్వాత నెక్స్ట్ క్యాన్సర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తుంది అంటే GIT అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్, కడుపు క్యాన్సర్ కావచ్చు, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, పెద్ద పెయిన్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువ చూస్తున్నాం. దాని తర్వాత వచ్చే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమాస్ ఇట్లాంటివన్నీ. మగవాళ్ళు కూడా కామన్ క్యాన్సర్స్ వచ్చేసి లంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువ స్మోకింగ్ చేస్తారు కాబట్టి ఇండియాలో. సో క్యాన్సర్లలో ట్రీట్మెంట్ పరంగా వస్తే ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లంకైనా మొదట ప్రివెన్షన్ ఇంపార్టెంట్. అది హెల్త్ ఇష్యూ కానీ, డైలీ మన రొటీన్ లైఫ్ కానీ. సో ఇందులో కూడా క్యాన్సర్లో కూడా ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ప్రివెన్షన్ తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్. అంటే ఎంత త్వరగా జబ్బును డయాగ్నోస్ చేయగలిగితే అంత బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రివెన్షన్ గురించి మాట్లాడితే సింపుల్గా రొటీన్గా మన ఇంట్లో చేసే ఇష్యూసే మనం మోస్ట్ ఆఫ్ ది టైం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఫుడ్ ఇష్యూస్ కానీ, యాక్టివిటీ ఇష్యూస్ కానీ, రొటీన్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి కనుక ప్రివెంట్ చేయగలిగితే అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ ది క్యాన్సర్స్ తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంటుంది. మగవాళ్ళలో ఎస్పెషల్లీ ఈ హ్యాబిట్స్, ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ కనుక సొంతగా తన ఓన్ డిసిషన్స్ వల్ల కానీ, అట్లీస్ట్ కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఫ్యామిలీ ప్రోద్బలంతో సపోర్ట్ కనుక వాళ్ళు కనుక అవాయిడ్ చేస్తే 60 to 70% ఆఫ్ ది అడిక్షన్ ఆర్ హ్యాబిట్ రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా వరకు తగ్గించవచ్చు. ఆడవాళ్ళలో హ్యాబిట్స్ మన ఇండియాలో చాలా తక్కువనే ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మన లేడీస్ ఈ మధ్య కాలంలో ఇన్యాక్టివిటీ వల్ల ఈ సిటీ అర్బన్ పాపులేషన్లో ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్, రికరెంట్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఎక్కువగా చూస్తున్నాం. సో వీటికి సింప్లెస్ట్ సొల్యూషన్ ప్రివెన్షన్ ఏ విధంగా చేయవచ్చు? హ్యాబిట్స్ ఒకటి మానేసి తర్వాత యాక్టివిటీ, ఎక్సర్సైజ్ రూపంలో చేయగలిగితే, మన ఇండియాలో ఉన్న ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ యోగా కనుక చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. యోగాతో పాటు యాక్టివిటీ చేయగలిగిన మగవాళ్ళు ఎవరైనా సరే రోజుకి అట్లీస్ట్ ఒక ½ an hour ఎక్సర్సైజ్ చేయగలిగితే, అది రెగ్యులర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ, ఇంట్లో ఉండి మనం చేసుకునే ఎక్సర్సైజ్ చేయగలిగితే ఒక 30 to 40 minutes అట్లీస్ట్ వీక్లో 5 days చేయగలిగితే 40 to 50% ఆఫ్ ది క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. సో ప్రివెన్షన్ ఇది మొదటి మాట్లాడుకున్నాక నెక్స్ట్ డయాగ్నోసిస్ ఎలా చేయాలి? డయాగ్నోసిస్ అనేది మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్స్ ఎలా అంటే ప్రాబ్లం వచ్చాక కానీ డాక్టర్ దగ్గరికి రారు. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాక డాక్టర్ దగ్గరికి వచ్చాక డయాగ్నోస్ అయితే కొన్ని క్యాన్సర్స్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ మన ఇండియాలో చాలామందికి ప్రాబ్లం ముదిరి చేతులు దాటాక కానీ డాక్టర్ దగ్గరికి రారు. సో ఇట్లాంటి కనుక జాగ్రత్త తీసుకొని మనం జనాల్ని కనుక సెన్సిటైజ్ చేయగలిగితే ఎర్లీగా వస్తే ఎర్లీగా డయాగ్నోస్ అవుద్ది, జబ్బుని ఈజీగా నయం చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీ డయాగ్నోసిస్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో దానికి ఏం చేయవచ్చు ఎర్లీ డయాగ్నోసిస్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఒకటి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్ మెథడ్. అంటే స్క్రీనింగ్ ఎలా ఉంటాయి? ఆడవాళ్ళలో మగవాళ్ళు డిఫరెంట్ ఉంటాయి. ఆడవాళ్ళలో ఇంపార్టెంట్ వచ్చేసేసి మ్యామోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి 40 ఏళ్ళు మీద పడిన ఆడవాళ్ళకి చేయగలిగితే చాలా మట్టికి క్యాన్సర్స్ని తగ్గించవచ్చు. ఎర్లీ స్టేజ్లో పికప్ చేయవచ్చు, ఆర్ లోకల్ అడ్వాన్స్ కానీ ఎర్లీ స్టేజ్లో ఆర్ రాకముందు కానీ మనం వాటిని రికగ్నైజ్ చేయగలిగితే క్యూర్ రేట్ చాలా బాగుంటుంది. సో అలాగే ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ అదే ఉంటుంది. సో వాటికి ప్యాప్స్మియర్ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి చేయగలిగితే వాటి ఇన్సిడెన్స్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉంది, కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్కి కొలనోస్కోపీ స్క్రీనింగ్ ఉంది. మిగతా వాటికి మగవాళ్ళలో అప్రూవ్డ్ ఇండికేషన్స్ లేవు. ఈ మధ్యకాలంలో స్మోకర్స్, లాంగ్ టైమ్ స్మోకర్స్కి CT స్కాన్ ద్వారా స్క్రీనింగ్ చేయవచ్చని ఒక 1 year నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ స్టిల్ దానికి స్టాండర్డ్ రికమెండేషన్ అంటూ లేదు. ఒకవేళ మన ఇండియాలో చేయగలిగితే స్మోకర్స్లో లో డోస్ CT స్కాన్ అనేది ఒకటి చేయవచ్చు. సో ఇది ప్రివెన్షన్, ఎర్లీ డయాగ్నోసిస్. నెక్స్ట్ ట్రీట్మెంట్ పరంగా వస్తే క్యాన్సర్ పేషెంట్స్కి మెయిన్గా 4 విభాగాల ట్రీట్మెంట్తో కూడుకొని ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సర్జరీ, కీమోథెరపీ దట్ ఈస్ మెడికల్ ఆంకాలజీ డీల్ చేసేది, రేడియేషన్ ఆంకాలజీ అంటే రేడియేషన్ ఇస్తారు. తర్వాత కొన్ని క్యాన్సర్స్కి థైరాయిడ్ క్యాన్సర్స్ లాంటి వాటికి న్యూక్లియర్ మెడిసిన్ విభాగం కూడా ఇందులోకి ట్రీట్మెంట్లోకి వస్తుంది.
సో సర్జరీ అనేది పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కాబట్టి ఒకవేళ కనుక సర్జరీ చేయగలిగితే చాలా మట్టుకి సర్జరీతో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్జరీ ఫాలోడ్ బై మోస్ట్ ఆఫ్ ది 60 to 70% ఆఫ్ ద క్యాన్సర్స్కి కంపల్సరీ కీమోథెరపీ రేడియేషన్ అనేది కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది ఓవరాల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్. అంటే జబ్బుకి రిలేటెడ్గా ట్రీట్మెంట్స్ మారుతూ ఉంటాయి అండ్ ఓవరాల్గా పేషెంట్స్ మాత్రం సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అనేవి 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. మొదట మెడికల్ ఆంకాలజీ అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మెడికల్ ఆంకాలజీ అంటే వర్డ్లోనే మీనింగ్ ఉంది. మెడికల్ అంటే మెడికల్ ఫిజిషియన్ ట్రీట్ చేసే స్పెషాలిటీ. ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి మెడిసిన్స్ ఇచ్చే విభాగాన్ని మెడికల్ ఆంకాలజీ అంటారు. సో ఇందులో ట్రీట్మెంట్ ఎలాగా ఉంటుంది అంటే కీమోథెరపీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో మెడికల్ ఆంకాలజిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ కీమోథెరపీ కాంపోనెంట్. సో కీమోథెరపీ ఆర్ మెడికల్ ఆంకాలజీ కాంపోనెంట్ ఎప్పుడు వస్తుందంటే సర్జరీ తర్వాత కానీ సర్జరీ ముందు కానీ కీమోథెరపీ యూజ్ చేసేసి క్యాన్సర్ని సైజులో రిడక్షన్ చేయడానికి, సైజుని తగ్గించి సర్జరీకి ప్రిపేర్ చేయడంలో ఉపయోగం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి సర్జరీ అయ్యాక మనకి మైక్రోస్కోపిక్ డిజీజ్ని కంట్రోల్ చేయడానికి కీమోథెరపీ ఇచ్చేసేసి డిజీజ్ని కంట్రోల్ చేస్తారు. ఇంకొక కాంపోనెంట్ రేడియేషన్ తర్వాత కూడా కొన్నిసార్లు సర్జరీకి సూట్ కాని పేషెంట్స్కి రేడియేషన్ ఇచ్చాక కూడా కీమోథెరపీ కాంపోనెంట్ యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా మెడికల్ ఆంకాలజీ సపరేట్గా స్పెషాలిటీ ఏం కాదు, ఇదంతా టీం వర్క్ చేస్తారు. సర్జన్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజీ కూడి ఆంకాలజీ ఆ క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మెడికల్ ఆంకాలజీ మెయిన్ పార్ట్ కీమోథెరపీ కాంపోనెంట్.